Archie's Beats. Hi friends, welcome to Naresh Tech Official YouTube channel. ఓకే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక కలర్ఫుల్ యాటిట్యూడ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే చూస్తారు కదా. సో సేమ్ అదే విధంగా మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని అలాంటి పేపర్ ఫోల్డింగ్ చేసినట్టు ఒక యానిమేషన్తో అండ్ మీ ఫోటో మీద అలాంటి కలర్ పార్టికల్స్ పెట్టుకొని అలాంటి వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి మీకు కైన్మాస్టర్ యాప్ అయితే యూజ్ అవుతుంది. సో నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి అయితే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మీ కైన్మాస్టర్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో మీరు జస్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 1:1 అనేసి అయితే ఒక సైజు చూపిస్తుంది. సో మీరు ఆ సైజు మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ సింబల్ అయితే ఉంటుంది. సో మీరు సెట్టింగ్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే ఇందులో మీరు చివరిలో ఒక ఆప్షన్ ఉంటుంది ఎడిటింగ్ అనేసి, సో మీరు ఎడిటింగ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఫిల్ ఇన్ స్క్రీన్ అనేసి ఉంటుంది. సో మీరు ఫిల్ ఇన్ స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మీడియా అనేసి ఉంది కదా, సో మళ్ళీ మీరు మీడియా అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోన్లో మీడియా అయితే చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోలను అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడ మీరు ఒక 7 to 8 ఫొటోస్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఫొటోస్ అయితే ఈ విధంగా కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. మీరు ఒక 7 to 10 ఫొటోస్ అయితే తీసుకోండి. సో నేను ఈ విధంగా అల్లు అర్జున్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. సో మీకు ఇందాక ఆ సెట్టింగ్ సింబల్ మీద ఫిల్ ఇన్ స్క్రీన్ ఆప్షన్ ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటే మనకి ఇమేజ్ మొత్తం ఆటోమేటిక్గా అవే కొంచెం కరెక్ట్ సైజులో అనేది ఫిల్ అయిపోతాయి. సో ఒకవేళ కరెక్ట్ ఫుల్ స్క్రీన్ లేనట్టయితే మీరు ఏదైనా ఇమేజ్ని ఏ విధంగా ఉంటే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా జస్ట్ మీరు ఇమేజ్ సరిగ్గా లేని సైజులో ఇమేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీ 2 ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అంటే అన్ని ఫొటోస్ కాదు, మీకు ఏ ఫొటోస్ అయితే కరెక్ట్ సైజులో లేవో ఆ ఫోటోని మీరు ఇక్కడ సైజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో మిగిలిన రిమైనింగ్ ఫొటోస్ అన్నీ కరెక్ట్ సైజులోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు టోటల్గా ఈ విధంగా ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఒక పేపర్ ఫోల్డ్ అవుతున్నట్టు ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అందుకోసం మీరు ఈ 2 ఇమేజెస్ మధ్యలో మీకు ఒక ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో మీరు కరెక్ట్గా ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ గెట్ మోర్ అనేసి అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు గెట్ మోర్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 3D అనేసి నాకు కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంది. సో అక్కడ మీరు లాస్ట్లో గెట్ మోర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో మీరు ఇక్కడ బుక్ వార్మ్ అనే ట్రాన్సాక్షన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను డేటా స్లో ఉండడం వల్ల నాకు ఓపెన్ సరిగా అవ్వలేదు. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బుక్ వార్మ్ ఉంది కదా, అండ్ ఎవరైతే కొందరికి యాసెట్ స్టోర్ కూడా ఓపెన్ కాదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వైఫై కనెక్ట్ చేయండి, చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఇక్కడ మీకు బుక్ వార్మ్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు 3వ ఆప్షన్ ఉంది కదా, 3వ ఫోల్డ్ అంటే 3వ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొక 2 ఫొటోస్ మధ్యలో ఇంకొక ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ బుక్ వార్మ్ అనే ఎఫెక్ట్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసి 3వ ఆప్షన్ని ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇదే విధంగా మీరు ప్రతి ఒక్క ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అది ఆటోమేటిక్గా. మళ్ళీ మీరు బుక్ వార్మ్ మీద ట్యాప్ చేసి 3వ ఎఫెక్ట్ని ట్యాప్ చేసుకోండి. సో ఇదే ప్రాసెస్లో మీరు ప్రతి ఒక్క ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఇలాగే మీరు బుక్ వార్మ్ మీద ట్యాప్ చేసి 3వ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను టోటల్గా అయితే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. జస్ట్ మీరు ప్లే చేసి చూసుకుంటే మనకు ఆ ఫొటోస్ అనేటివి ఈ విధంగా మనకు 1 by 1 ఇవాళ ఫోల్డ్ అవుతూ ఉంటాయి. సో మనకి వీడియో లెంత్ చూసుకుంటే 25 seconds అయితే ఉంటుంది. సో నేను కొన్ని ఇమేజెస్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను, అంటే ఎక్కువ లేకుండా. సో మీరు వీడియో ఎంతవరకు డ్యూరేషన్ ఎడిట్ చేయాలనుకుంటే అంతవరకు అయితే మీరు తీసుకోవచ్చు. సో నేను జస్ట్ ఒక 18 seconds వరకు తీసుకున్నాను. మీరు ప్లే చేసి చెక్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఒక ఫోటో అనేది మనకు ఫోల్డ్ చేసినట్టు ఈ విధంగా ఉంటుంది.
సో మీరు ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి యారో మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. సో మనకి వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి బ్యాక్ బటన్ మీద ప్రెస్ చేస్తే మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ 1:1 సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్లో బ్యాక్గ్రౌండ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఒక పెయింట్ డబ్బా సింబల్ ఉంటుంది. సో మీరు దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు బ్లాక్ కలర్ ఉంటుంది. స్టార్టింగ్ మీరు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ బ్లాక్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు మీరు జస్ట్ ఇది వీడియో ఎంతవరకు ఎడిట్ చేయాలనుకుంటున్నారో అంతవరకు తీసుకోండి. సో నేను ఒక 20 సెకండ్స్ అయితే తీసుకుంటున్నాను. జస్ట్ పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసి పైన మీడియా మీద ట్యాప్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ అనేసి ఒక లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఆ ఇమేజ్. ఇప్పుడు మీరు ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ఒక బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్యూర్ వైట్ కలర్ బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు కరెక్ట్గా ఆటోమేటిక్గా స్క్రీన్కి మొత్తం ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసేయండి. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని కూడా ఈ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఉంది కదా, అది ఎంతవరకు ఉంటే అంతవరకు జరుపుకోండి. సో 21 సెకండ్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను. సో సారీ, ఇమేజ్ కాదు, ఇందాక మనం ఫోటో ట్రాన్సాక్షన్ వీడియో ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. సో దానికోసం లేయర్ మీద ట్యాప్ చేసి పైన మీడియా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ అనే ఫోల్డర్స్లో ఉంటుంది, అది ఇందాక మనం ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అనమాట ఇది. సో మీరు ఇప్పుడు సైజ్ దీన్ని కార్నర్ తగ్గించుకొని దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో కరెక్ట్గా మనకు ఆ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ కదా, సో బ్యాక్గ్రౌండ్ సరిపోయే సైజులో ఈ విధంగా మనకు కరెక్ట్గా పెట్టుకునేసేయండి. కరెక్ట్గా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు సెండ్ టు బ్యాక్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ ఉంది కదా, సో మీరు జస్ట్ ఆ గ్రీన్ స్క్రీన్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ క్రోమా కీ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీరు క్రోమా కీ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎనేబుల్ ఉంది కదా, ఎనేబుల్ చేసేస్తే మనకు ఆ గ్రీన్ స్క్రీన్ అనేది కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ప్లే చేసి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మనకు ఆ వీడియో అనేది ఆ బుక్ అంటే ఫోల్డింగ్ అవుతున్నట్టు బుక్ నుంచి పేపర్స్ 1 by 1 ఫోటో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు దీనికి మనం ఏదైనా ఒక కలర్ఫుల్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో మీకు డిస్క్రిప్షన్లో కలర్ఫుల్ పార్టికల్స్ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి ముందుగా మీరు కలర్ఫుల్ పార్టికల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మనకు పైన మీడియా అనేసి ఉంది కదా, సో మీరు మీడియా అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు మీడియా అనేసి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఫోల్డర్స్లోకి వెళ్తే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కలర్ పార్టికల్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అవుతుంది. ఇది స్క్రీన్కి మొత్తం ఫిల్ కావాలంటే ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ఒక బాక్స్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ వైట్ కలర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ కలర్ పార్టికల్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. సో ఇందులో మీరు కిందకి స్క్రోల్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనేసి ఒక టూల్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ స్క్రీన్ అనేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో స్క్రీన్ మీద ట్యాప్ చేసి పైన టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను, మీకు ఆ ఫోటో మీద కలర్ పార్టికల్స్ ఎలా ఉంటాయో మీరు గమనించండి. సో ఈ విధంగా అయితే మనకు ఆ ఫోటో మీద మనకు అంటే నేను జస్ట్ మీకు చూపించడానికి అల్లు అర్జున్ ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఇదే ప్రాసెస్లో మీరు మీ ఫొటోస్ కానీ ఆర్ మీ రిలేటివ్స్వి ఎవరైనా మీకు నచ్చిన హీరోస్ కానీ ఈ విధంగా మీరు ఫొటోస్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి ఏదైనా ఒక సాంగ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఆడియో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. సో మీరు ఆడియో మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మీకు మీ ఫోన్లో ఉన్న సాంగ్స్ అయితే చూపిస్తుంది. ఇందులో మీరు మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే సాంగ్ మీకు సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ మీరు నేను సాంగ్ అయితే ప్లే చేయను, కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల మీకు సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలో మాత్రమే చెప్పాను. ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ ప్లే చేసుకున్నట్టయితే మీకు ఆ సాంగ్తో పాటు ఈ విధంగా మనకు కలర్ఫుల్ పార్టికల్స్తో ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మీరు మీకు నచ్చిన ఫొటోస్ మీకు నచ్చిన సాంగ్తో క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు టోటల్గా పైన యారో మార్క్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మన వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఉన్న ఓల్డ్ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి. అవన్నీ నచ్చితేనే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకుంటాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.